అయితే బాగుంది. అమ్మా ఇప్పుడే ఒక లొకేషన్ చూడడానికి వచ్చాం. లొకేషన్ మాత్రం కేకలాగా ఉంది, మామూలుగా కాదు. నాకు పెట్టి లొకేషన్ కోసం చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, చాలా దూరం, సిటీకి దూరంగా ఒక లొకేషన్ చూడడానికి వచ్చాను. ఒక మూవీ చేద్దాం, ఒక హర్రర్ కాన్సెప్ట్ అని. లొకేషన్ అయితే బాగుంది. లొకేషన్ చూసాము, మీకు కూడా చూపిస్తాను, ఎలా ఉందో చెప్పండి. బట్ లాంగ్, అది ఒక్కటే ఆలోచిస్తున్నాను. రిసార్ట్ అంటే స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ. సో చూద్దాం, బాగుంటే ఇక్కడికి వచ్చి షూట్ చేస్తాను. లొకేషన్ అయితే నాకు నచ్చింది. విలేజ్ అట్మాస్ఫియర్ ఇవన్నీ గట్టిగా ఉన్నాయి, కొండలు గుట్టలు అన్నీ కూడా. సో చూస్తే ఓకేగాని అనుకుంటే ఇంకా మైండ్కి 50-50 చెప్తుంది, వద్దు ఇక్కడ చేద్దామా వద్దా అని. ఒకవేళ చేస్తే మాత్రం రావాలి. ఎండకి భయపడుతున్నాను, ఎండలు బాగా ఉన్నాయి, మామూలుగా లేవు. ఎండలు విపరీతంగా అయితే ఉన్నాయి. చిన్న దాన్ని ఏమంటారంటే ఫండింగ్ మీద మూవీ చేస్తున్నాం. కొంతమంది ఆర్టిస్టులు అమౌంట్లు వేసుకొని చేసే మూవీ ఇది. సో లొకేషన్ మాత్రం మనకి ఒక హర్రర్ బేస్కి అయితే మాత్రం, హర్రర్ క్రైమ్ జోనర్కి అయితే మాత్రం భలేగా ఉంటాయి. అసలు ఈ గుట్టలు పుట్టలు పొలాలు రిసార్ట్స్, అలాగే ఆవులు గుర్రాలు అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నాయి. సో కోల్డ్ ఫామ్, తర్వాత కొండలు చూడడానికి మంచి భయంకరమైన నైట్ ఎఫెక్ట్లో తీసేటప్పుడు అయితే ఈ రోడ్లు గట్రా మంచి ఊపు మీద కనిపిస్తాయి. అంటే కెమెరామ్యాన్ బాగా తీయగలిగే సోర్స్ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ. అది క్లీన్ అండ్ నీట్గా ఉంటే మళ్ళీ ఆరాలి. చిన్న లోపల కుక్కలు ఉంటాయి. ఇదంతా సిటీలో ఉన్నదో హ్యాపీగా చేస్తున్నారు. డైనింగ్ హాల్ నాకు పేరు పెట్టుకోవాలి ఉన్నాయి గోల్డాలో. చిలుకూరా చిలుకూరు మా దగ్గర కుదరదు కదా సార్ అది.
మొత్తం క్రైమ్ కింద వస్తుంది అంటే ఈ జోన్ క్రైమ్ అంటే పడుతుంది, కూల్ చేస్తుంది, మళ్ళీ ఎండ ఎక్కుతుంది, మళ్ళీ కూల్ చేస్తుంది, అలా అటు సైడ్ బ్యాక్ సైడ్ వాష్రూమ్స్ కూడా లోపల ఉంటాయి అన్న. హర్రర్ కాన్సెప్ట్ క్రైమ్ జోనర్ కి అయితే మాత్రం చాలా బాగుంటది లొకేషన్. అలాగే విలేజ్ అట్మాస్ఫియర్ కూడా ఉంది, పొలాలు ఉన్నాయి, అటు చూపించది ఆ పొలం ఎర్ర మట్టితో దున్ని పెట్టారు ఇప్పుడేని. అలాగే కోళ్ళ ఫామ్ కూడా ఉంది. నెక్స్ట్ ఇటువైపు ట్రాక్టర్ దున్నుతున్నారు, వ్యవసాయాలు చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే వర్షాలు పడక భూములు అంతా ఎండిపోయినాయి, పంటలు పండగ కానీ ఏదో అయినా చేస్తున్నారు. చూడడానికి మాత్రం కొండలు ఇవన్నీ ఉన్నాయి. బట్ ఏంటి అదే ఒక క్రైమ్ జోనర్ తర్వాత హర్రర్ బేస్డ్ గా ఉండే సినిమా చేయడానికి బాగుంటది. ఇక్కడేమో ఎద్దులు, గడ్డి అన్ని ఒక విధంగా చెప్పాలంటే మంచి లొకేషన్ అయితే బాగుంది. మనం చాలా రకాలు చేసుకోవడానికి. ఇటువైపు రోడ్డులు, ఇది రైస్ మిల్. ఇది రైస్ మిల్ ఓకేలో, రైస్ మిల్ మనం షూట్ చేయకపోవచ్చు కానీ బట్ ఏంటంటే క్రైమ్ జోనర్ మాత్రం బాగుంది అనిపిస్తుంది నాకు తెలిసి. అదే చూస్తాను మరి ఇంత దూరం వచ్చి చైనా లేకపోతే అక్కడ సిటీకి దగ్గరలో చూసుకోనా అనిపిస్తుంది. నాకేంటంటే ఒక అలవాటు ఉంది, పొద్దున్న షూట్కి వచ్చామా రాత్రికి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామా అన్నట్టు నేను ఎక్కువగా ఆలోచిస్తాను. నాకు ఎందుకో ఈ అవుట్డోర్లు ఇవన్నీ కొద్దిగా ఎందుకో ఇష్టం ఉండదు. బట్ ఏంటంటే కొన్నిసార్లు తప్పదు కదా ఇలాంటి. అదే ఆలోచిస్తాను, ఇది చేస్తామా లేకపోతే గోవా వెళ్ళిపోతామా, లేదు అంటే నేను ఇంకొకటి క్రైమ్ జోన్ ఒకటి అనుకున్నాను, అది డూప్లెక్స్ హౌస్ కావాలి. సో ఆ డూప్లెక్స్ హౌస్ సెట్ అయితే అక్కడ చేద్దామా ఎక్కడ చేద్దామా ఏంటి అనేది ఇంకా డైనమోలో ఉన్నాను. లొకేషన్ మాత్రం చూడడానికి మాత్రం భలేగా ఉంది. మొత్తం ఈ కొండ మెయిన్ ఏంటంటే అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ, కొండలు, పొలాలు, గుట్టలు, పుట్టలు అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి చేయడానికి బాగుంటుంది. కానీ ఒక్కటి ఎండకి భయపడుతున్నాను, ఎండలు మాత్రం భారీగా ఉన్నాయి, మామూలుగా లేవు. ఏమైనా వర్షాలు పడితే కొద్దిగా కూల్ అవుతాం. అక్కడ ఏదో పార్క్ ఉంది, అది కూడా బాగుంది. క్రైమ్ జోన్ మాత్రం మంచి లొకేషన్స్ అబ్బా, చాలా మంచిగా ఉన్నాయి. క్రైమ్ జోన్ మాత్రం చేసుకోవడానికి చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. ఆ పైన ఒక కొండ ఉంది, ఆ కొండ మీదకి వెళ్ళిపోవడానికి
ఎందుకంటే అవన్నీ ఫ్రీ లొకేషన్స్ కింద వచ్చేస్తాయి. సో చూడాలి ఏం జరుగుతుంది, ఎలా చేస్తాను ఏంటనేది. మేబీ మళ్ళీ అన్ని డీటెయిల్స్ ఒకసారి మాట్లాడి మనకి రీజనబుల్గా వస్తున్న లొకేషన్ అంటే ఖచ్చితంగా చేస్తాను, రీజనబుల్గా లేదు అంటే మాత్రం సిటీలో చూసుకుంటా. బట్ ఎందుకో లొకేషన్స్ అయితే మాత్రం అన్ని రకాలు బాగున్నాయి.